నభూతో న భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ కి సంబంధించి కూడా ఇటు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మొత్తానికి ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది ఇరాన్ కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇటు హర్ముజ్ జలసంధికి సంబంధించి దీర్ఘకాలిక ముట్టడికి అయితే ఆయన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటు లాంగ్ రన్ ముట్టడితో అయితే ఇరాన్ ను మరింత ఇబ్బందులు పెట్టొచ్చు అంటూ కూడా ఇటు ట్రంప్ అయితే స్కెచ్ వేసినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇటు ఇందుకు సంబంధించిన యంత్రాంగానికి సైతం ట్రంప్ అయితే ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇప్పటికే నౌకదళ దిగ్బంధనంతో ఇరాన్ ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో ఇటు చమురు ఎగుమతులు అయితే తీవ్రంగా తగ్గిపోయాయి. సో దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఇటు ట్రంప్ నిర్ణయంతో ఇరాన్ రియాక్షన్ పై అయితే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు హర్ముజ్ లో దీర్ఘకాలిక ముట్టడికి అయితే ట్రంప్ సిద్ధమైపోతున్నారు. ఇటు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు తీవ్రంగా దీనికి సంబంధించిన ఇప్పటికే నౌకదళ దిగ్భరంతో ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇటు తీవ్రంగా చమురు ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. సైనిక దాడులను తిరిగి ప్రారంభించడం, అలాగే యుద్ధం నుంచి వెనక్కి వెళ్లడంతో పోలిస్తే ఈ దిగ్బంధంతోనే ఇరాన్ తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది అంటూ కూడా ట్రంప్ అయితే భావిస్తున్నారు. ఇటు దిగ్బంధనానికి సంబంధించి మరికొన్ని రోజులు పొడిగించాలి అంటూ కూడా వారు నిర్ణయం తీసుకుని తెలుస్తున్నది. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది దాని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది అంటూ కూడా ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని బట్టి మనకి అర్థమవుతోంది. అమెరికా వ్యూహం అమలైతే ఇటు ఇరాన్ దీర్ఘకాలం ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదు. మరోవైపు అమెరికా దిగ్బంధనం చర్యలకు ప్రతీకగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగబోతోంది అన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇరాన్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తోంది అనేది కూడా వేచి చూడాలి. ఇటు మొత్తానికి అమెరికాకు గట్టి హెచ్చరికలు చేస్తుందని చెప్పుకోవాలి. ఇటు అమెరికా తిరిగి సైనిక చర్యలకు దిగితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అంటూ కూడా పేర్కొంటూ ఉన్నారు. సో మొత్తానికి ఇటు ట్రంప్ అయితే హర్ముజ్ లో దీర్ఘకాల ముట్టడికి అయితే సిద్ధమైపోతున్నారు. ట్రంప్ ఇరాన్ కి షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. దీనిపై మోర్ డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, factories and rocket launchers are being డొనాల్డ్ ట్రంప్ పిచ్చారు. హర్ముజ్ జలసంధిని దీర్ఘకాలిక ముట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఆయన లాంగ్ రన్ ముట్టడితో ఇరాన్ లో మరింత ఇబ్బందులు పెట్టొచ్చు అనేది కూడా అమెరికా అధ్యక్షులు స్కెచ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ దీర్ఘకాలిక ముట్టడికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది తెలుస్తుంటారు. ఆదేశాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే నౌకాదళ దిగ్బంధంతో ఇరాన్ అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇటు చమురు ఎగుమతులు కూడా తీవ్రంగా తగ్గిపోయాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దీని వల్ల తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఇరాన్ రియాక్షన్ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇరాన్ కూడా వెనుకడుగు వేయడం లేదు. కానీ ఈ నౌకలు దిగ్బంధనం చేయడం ద్వారా అక్కడి నుంచి ఇరాన్ నుంచి ఎగుమతి కావాల్సిన అవన్నీ వల్ల చమురు ఎగుమతి కాకపోవడంతో ఆర్థికంగా కూడా చాలా వరకు ఇరాన్ ఇరాన్ భావిస్తుంది. కూడా ఎప్పటికప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇరాన్. కానీ ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం, దీర్ఘకాలిక ముట్టడికి చర్యలు తీసుకోవడంతో ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాలి. ఇక ప్రజెంట్ చూస్తుంటే కనుక గత కొన్ని రోజులుగా అందరూ భావించారు. కానీ ఒకవైపు ఇరాన్ కు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి, ఇటు అమెరికాకు సంబంధించిన రాయబారులందరూ కూడా ఇస్లామాబాద్ వచ్చినప్పటికీ కూడా వారందరినీ వెనక్కి వచ్చారు. శాంతి చర్చలు ఇప్పుడు ఏమి ఉండవు, చెప్పిన వారందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ మళ్ళా
చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ రష్యా మధ్యవర్తిత్వం వహించే ఛాన్సెస్ ఉన్నాయని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇరాన్ కు సంబంధించిన నౌకాయానానికి సంబంధించి కానీ హడ్గోల్ జల్సని కంప్లీట్ గా వారి దిగ్బంధంలోకి తీసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. వారి యంత్రాంగానికి సైతం ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇరాన్ కూడా చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ. ఇరాన్ కైతే డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. హర్మోజ్ జలసంధిని దీర్ఘకాలిక ముట్టడికి ఆయన చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు లాంగ్ రన్ ముట్టడితో ఇరాన్ కు ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అయితే లాంగ్ రన్ ముట్టడితో ఇరాన్ ను మరింత ఇబ్బందులు పెట్టొచ్చు అంటూ కూడా ట్రంప్ అయితే కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన యంత్రాంగానికి సైతం ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. మరి దీనిపై అయితే ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే నౌకదళ దిగ్బంధంతో అయితే ఇరాన్ అంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పటికే హర్మోజ్ జలసంధికి సంబంధించి అక్కడ చమురు ఎగుమతులు ఏవైతే జరుగుతున్నాయో అవి ఇప్పటికే చాలా తగ్గిపోయాయి. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే తగ్గిన దిగ్బంధనంతో అంతా కూడా నౌకదళ దిగ్బంధంతో ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇటు చమురు ఎగుమతులు కూడా తీవ్రంగా తగ్గిపోయాయి. మరి ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అయితే ఇప్పుడు ఇంకా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీనిపై ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. సైనిక దాడులను తిరిగి ప్రారంభించడం అలాగే యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోవడంతో పోలిస్తే ఈ దిగ్బంధనంతోనే ఇరాన్కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది అంటూ కూడా ట్రంప్ భావిస్తున్నారు. మరి దీంతో కొనసాగుతున్న దిగ్బంధనాన్ని మరికొన్ని రోజుల పాటు కూడా పొడిగించాలి అంటూ ఇటు ట్రంప్ అయితే నిర్ణయించుకుంటున్నారు. మరి ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు అయితే కూడా తగ్గిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలాగే దీని ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. మరి అమెరికా ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుందో జలసంధికి సంబంధించి ఒకవేళ ట్రంప్ ఈ నిర్ణయానికి సంబంధించి ఇదే వ్యూహం అమలైతే కనుక ఇరాన్ సుదీర్ఘకాలం ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదని చెప్పుకోవాలి. ఇటు అమెరికా దిగ్బంధనం చర్యలకు ప్రతీకగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగుతోంది అన్న ఆందోళనలు అయితే నెలకొన్నాయి.